హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం రెసిపీలో లంచ్కి ఏం చేస్తున్నామంటే చికెన్ పకోడీ ప్లస్ దమ్ బిర్యానీ, అలాగే నాటుకోడి కూర కూడా. సో చికెన్ పకోడీకి కావాల్సిన ఏంటంటే చికెన్ ముక్కలు చిన్న చిన్నగా తరుక్కుని దానిలోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, ఉప్పు, కారం, పసుపు, అలాగే శనగపిండి, కార్న్ఫ్లోర్, బియ్యం పిండి అన్నీ కలుపుకున్న తర్వాత కొంచెం ఫుడ్ కలర్ కూడా వేసుకోండి, అంటే కొంచెం రెడ్డిష్గా రావడం కోసం. అన్నీ కలుపుకొని చూసారా, స్టవ్ మీద బాండి పెట్టుకున్న ఆయిల్ది మరుగుతుంది కదా, దానిలో ఒక్కొక్క ముక్క వేస్తూ ఉండాలి. జీడిపప్పు ఒక్కొక్క పీస్కి ఒక్కో జీడిపప్పు. చూడండి, జీడిపప్పు అర్థం కనిపిస్తుందా మీకు? జీడిపప్పు మా పిల్లలకి ఇలా జీడిపప్పు అర్థన చికెన్ పకోడీ అంటే చాలా చాలా ఇష్టం. మీరు ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఆయిల్ వేసిన తర్వాత చికెన్ పకోడీ అనేది మళ్ళీ మంచి కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా. ఈ చల్లచల్లని వాతావరణానికి ఇలాంటి స్నాక్ ఐటమ్స్ చాలా టేస్ట్గా ఉంటాయి. సో మీ అందరికీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి.